మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారం అద్భుతమైన రోజు. రాత్రికి గ్యాస్ పొయ్యి కింద ఈ ఆకును పెట్టండి చాలు. తెల్లవారేసరికి నోట్ల కట్టలు వచ్చి పడతాయి. రాత్రికి రాత్రే మీరు కుబేరులైపోతారు. మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. కోట్ల సంపాదన మీ సొంతమవుతుంది. ఆదివారం రోజు గ్యాస్ పొయ్యి కింద ఎవరైతే ఈ ఆకును పెడతారో వారికి చక్కటి యోగం ప్రాప్తిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో రాజయోగం పడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఆదివారం రోజు ధన సమస్యలు ఉన్నవారందరూ కూడా తప్పనిసరిగా ఈ పరిహారాన్ని చేసుకుంటే త్వరలోనే ఆ సమస్యలన్నీ కూడా పోతాయి. సమస్యలు అంటే ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, రావాల్సిన ధనం రాకుండా ఆగిపోవటము, సంపాదన తగ్గిపోవటము, ఇవన్నీ కూడా ధన సమస్యలే. ఇలాంటి ధన సమస్యల నుండి బయటపడాలంటే ఆదివారం రోజు గ్యాస్ పొయ్యి కింద ఈ ఆకును పెట్టండి. అలా పెట్టడం వలన రాత్రికి రాత్రే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది, కుబేరులుగా మార్చేస్తుంది. అమ్మవారే కావలసినంత సంపదను ఇస్తారు. గ్యాస్ పొయ్యి అనేది లక్ష్మీదేవి స్వరూపం. గ్యాస్ పొయ్యి విషయంలో తప్పక కొన్ని నియమాలను పాటించాలి. గ్యాస్ పొయ్యిని ఎప్పుడూ నీట్గా ఉంచుకోవాలి. పొయ్యి మీద పాలు ఒలికినా, కూర ఒలికినా, అన్నం ఒలికినా, ఇలా ఏం ఒలికినా వెంటనే తుడిచివేయాలి. గ్యాస్ పొయ్యి మురికిగా ఉన్న, గ్యాస్ పొయ్యి మీద పాలు, అన్నము, కూరల మరకలు ఉన్న లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలవదు. అలాగే ఉదయం పూట పాచిముఖంతో గ్యాస్ పొయ్యిని తాకకూడదు. బ్రష్ చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని అప్పుడు గ్యాస్ పొయ్యి దగ్గరకు వెళ్ళాలి. వంట చేసే ముందు గ్యాస్ పొయ్యికి పసుపు మరియు కుంకుమలతో బొట్లు పెడితే చాలా మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. గ్యాస్ పొయ్యి విషయంలో ఈ నియమాలు పాటిస్తూ ఆదివారం రోజు గ్యాస్ పొయ్యి కింద ఒక ఆకును పెడితే రాత్రికి రాత్రే మీరు కుబేరులుగా మారిపోతారని సిద్ధశాస్త్రం చెప్తుంది. మరి గ్యాస్ పొయ్యి కింద ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు శ్రీమాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. కైలాస పర్వతంపై పరమేశ్వరుడు కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నారు. ఆయన చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, ఎక్కడా ఎలాంటి శబ్దం లేదు. అప్పుడే నారద మహర్షి భూమిపై తిరిగొచ్చారు. మనుషులు రకరకాల దానాలు చేయటం, వాటి వెనుక ఉన్న ఆలోచనలు చూసి ఆయనకు కొన్ని సందేహాలు వచ్చాయి. శివుడి ధ్యానం పూర్తయ్యే వరకు కాసేపు అక్కడే ఆగారు. శివుడు కళ్ళు తెరవగానే నారదుడు ఆయనకు నమస్కరించాడు. స్వామి, భూలోకంలో మనుషులు చాలా రకాలుగా దానాలు చేస్తూ ఉన్నారు. కొందరు అన్నం పెడుతూ ఉన్నారు, కొందరు బట్టలు ఇస్తూ ఉన్నారు, ఇంకొందరు ఆవులను దానం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఒక పెద్ద ప్రశ్న వచ్చింది. అన్ని దానాల్లోకెల్లా ఏది గొప్పది? ఎలాంటి దానం చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుంది? దయచేసి నాకు ఈ విషయం చెప్పండి ప్రభు అని అడిగాడు. నారదుడి మాటలు విన్న పరమేశ్వరుడు చిన్నగా నవ్వి, నారద, నీ ప్రశ్న చాలా మంచిది. జాగ్రత్తగా విను. నీకు ఒక కథ చెప్తాను. ఈ కథ వింటే దానం విలువ ఏమిటో నీకు తెలుస్తుంది అని చెప్పి కథ మొదలుపెట్టారు. పూర్వం కాశీపురంలో సోము అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి నగరంలో అమ్మి జీవించేవాడు. అతని సంపాదన సరిపోక భార్య నగరం వెళ్ళి ఎక్కువ డబ్బు సంపాదించమని అడిగింది. కానీ సోము పుట్టిన ఊరిని విడిచి వెళ్ళనని, అక్కడ శాంతి ఉండదని చెప్పాడు. ఒకరోజు సోము నగరంలో కట్టెలు అమ్మడానికి వెళ్తే ఎవరూ కొనలేదు. అలసిపోయి ఒక బ్రాహ్మణుడి ఇంటి ముందు వెళ్తూ ఉండగా ఆ బ్రాహ్మణుడు అతన్ని పిలిచి కట్టెలు ఎంతకని అడిగాడు. సోము 10 రూపాయలు చెప్పగా బ్రాహ్మణుడు 5 రూపాయలకే ఇవ్వగలవా అని అడిగాడు. సోము అలసిపోయి ఆకలిగా ఉన్నందున 5 రూపాయలకే ఇచ్చేశాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అతన్ని భోజనానికి పిలిచాడు. మొదట సోము వద్దనగా బ్రాహ్మణుడు తన వద్ద 10 మంది తినేంత భోజనం ఉందని, ఎప్పుడైనా ఆకలిగా అనిపిస్తే వచ్చి భోజనం చేయవచ్చునని చెప్పాడు. పూజారి నిస్వార్థంగా అన్నదానం చేస్తున్నాడని తెలుసుకున్న సోము తన వంతు సహాయంగా రోజు 5 రూపాయలకే కట్టెలు తెచ్చి ఇస్తానని మాట ఇచ్చాడు. ఇంటికి తిరిగి వచ్చిన సోము భార్యకు 5 రూపాయలే వచ్చాయని చెప్పాడు. భార్య కోపగించుకొని తమకే తినడానికి సరిపోవటం లేదని, అలాంటిది మరొకరికి ఎందుకు సహాయం చేస్తున్నావని అడిగింది. సోము పూజారి ధనవంతుడు కాదని, తాను సంపాదించిన దానితోనే అన్నదానం చేస్తున్నాడని వివరించాడు.
సోము ప్రతిరోజు పూజారి గారికి 5 రూపాయలకే కట్టెలు ఇచ్చి అక్కడ భోంచేసి ఇంటికి వెళ్ళేవాడు. ఒకరోజు పూజారి వద్ద డబ్బు లేకపోవడంతో కట్టెలకు రేపు డబ్బులు ఇస్తానని చెప్పి ముందు భోజనం చేయమని సోమును లోపలికి పిలిచాడు. తన భోజనం మాత్రమే ఉందని, సోముకు పెడితే తనకు ఉండదని పూజారి గారి భార్య చెప్పింది. కానీ పూజారి తనకు వడ్డించాల్సిన భోజనం సోముకు పెట్టమని, తాను ఉపవాసం ఉంటానని, అతిథికి భోజనం పెట్టడమే మహాపుణ్యం అని చెప్పాడు. మరుసటి రోజు సోము ఎక్కువ కట్టెలు కొట్టడానికి అడవిలోనికి వెళ్ళి ఒక చెట్టు కొమ్మను నరుగుతాడు. అప్పుడు అక్కడ తపస్సు చేసుకుంటున్న సాధువు తపస్సు భంగం కావడంతో కోపంతో సోమును కుక్కగా మారిపోమని శాపం ఇస్తాడు. సోము బతిమాలగా సాధువు శాపాన్ని వెనక్కి తీసుకోలేనని చెప్తాడు. గొప్ప దానం చేసే 2 వ్యక్తులు తినగా మిగిలిన ఒక మెతుకు అయినా నువ్వు తింటే శాప విమోచనం కలుగుతుంది. ఎప్పుడైతే నీ శరీరం పూర్తిగా తెలుపు రంగులోనికి మారుతుందో అప్పుడే శాప విమోచనం కలుగుతుంది అని చెప్పి సోము నల్ల కుక్కగా మారిపోయాడు. బాధతో నగరానికి వెళ్ళిన సోము పూజారి గారి గురించి గుర్తు చేసుకున్నాడు. పూజారి భోజనం చేసిన తర్వాత మిగిలిన ఆహారాన్ని తినగా అతని శరీరం సగం తెలుపు రంగులోనికి మారింది. పూజారి దానం గొప్పదని సంతోషించిన సోము మిగతా సగం శాప విమోచనం కోసం వేరే వ్యక్తిని వెతకడానికి ముందుకు వెళ్ళాడు. పక్క ఊరికి చేరుకున్న సోము ఒక వ్యక్తి చాలామందికి గోవులను దానం చేస్తున్నాడని తెలుసుకున్నాడు. ఆహారాన్ని కాదు, ఏకంగా గోవులనే దానంగా ఇస్తున్నాడని, అతను కూడా పూజారి గారిలాగా గొప్పవాడని భావించాడు. ఆ వ్యక్తి తినగా మిగిలిన ఆహారాన్ని సోము తిన్నాడు. కానీ అతని శరీరంలో ఎలాంటి మార్పు రాలేదు. ఆశ్చర్యపోయిన సోము పక్కనే 2 వ్యక్తులు మాట్లాడుకోవటం విన్నాడు. గోవులు దానం చేసే వ్యక్తి పనికిరాని, పాలు ఇవ్వని, రోగంతో ఉన్న గోవులను మాత్రమే దానం చేస్తున్నాడని, స్వార్థంతో వాటిని వదిలించుకుంటున్నాడని తెలుసుకున్నాడు. ఆ వ్యక్తులు మహారాజు గురించి మాట్లాడుతూ, మహారాజు 4 రోజులుగా అందరికీ అన్నదానం చేస్తున్నాడని, రేపు వస్త్రదానం కూడా చేస్తాడని, అతను ఎంతో ధర్మాత్ముడని చెప్పారు. మహారాజు తినగా మిగిలిన ఆహారాన్ని తింటే శాప విమోచనం కలుగుతుందని భావించిన సోము మహారాజు భోజనం చేసిన విస్తరాకులోని మిగిలిన ఆహారాన్ని తిన్నాడు. కానీ అతని శరీరంలో ఏ మార్పు రాలేదు. నిరాశతో సోము శాపం ఇచ్చిన సాధువు వద్దకు తిరిగి వెళ్ళాడు. సాధువు సోమును చూసి ఇంకా శాప విమోచనం కాలేదా అని అడిగాడు. సోము పూజారి ఆహారం తిన్న తర్వాత సగం రంగు మారిందని, ఆ తర్వాత గోవులను దానం చేసిన వ్యక్తి మహారాజు ఆహారం తిన్నా మార్పు రాలేదని చెప్పాడు. సాధువు ఇలా వివరించాడు. నాయన, నువ్వు చూసిన 3 2 గొప్ప దానం కాదు. గోవులను దానం చేసే వ్యక్తికి అవి అవసరం లేనివి. వాటిని ఉంచుకుంటే వాటికి ఆహారం పెట్టాలి కాబట్టి స్వార్థంతో వాటిని దానం పేరుతో వదిలించుకుంటున్నాడు. ఇక మహారాజు విషయానికి వస్తే అతను చేసేది దానం కాదు, అది అతని బాధ్యత. అంతేకాదు అతను స్వయంగా సంపాదించినది దానం చేయటం లేదు. ప్రజల నుండి పన్నులు వసూలు చేసి వాటినే దానం చేస్తూ ఉన్నాడు. అందుకే వారి దానంలో స్వార్థం ఉంది, అది గొప్పది కాదు. గొప్ప దానం చేసింది ఆ పూజారి మాత్రమే. ఎందుకంటే అతను కష్టపడి సంపాదించిన దానిలో నుంచి ఏ స్వార్థం లేకుండా, తాను తినకుండా ఆకలితో వచ్చిన వారికి దానం చేస్తూ ఉన్నాడు. అతని దానంలో ఏ స్వార్థం లేదు, అందుకే అతని దానం చాలా గొప్పది. ఇంకో అలాంటి వ్యక్తిని వెతకమని సాధువు చెప్పగా సోము బయలుదేరాడు. చాలా రోజులు వెతికిన తర్వాత ఒక వృద్ధుడు ఎండలో నీటిని తెచ్చి దారి పక్కన కుండలో పోయటం చూశాడు. ఈ వృద్ధుడు 30 సంవత్సరాలుగా ఇలా నీటిని దానం చేస్తూ ఉన్నాడని, ఏ స్వార్థం లేకుండా మంచి పని చేస్తున్నాడని పక్కనున్న వ్యక్తులు మాట్లాడుకోవటం విన్నాడు. ఇతను గొప్ప దానం చేస్తున్నాడని సోము అర్థం చేసుకున్నాడు. ఆ వృద్ధుడు తన ఇంటి నుంచి తెచ్చుకున్న రొట్టెలను తింటూ ఉండగా సోము అతని వద్దకు వెళ్ళాడు. వృద్ధుడు తన రొట్టెను సోముకు ఇవ్వగా దాన్ని తిన్న వెంటనే సోముకు పూర్తి శాప విమోచనం కలిగి పూర్వరూపం వచ్చింది. సోము వృద్ధుడికి కృతజ్ఞతలు చెప్పి సంతోషంగా ఇంటికి చేరుకున్నాడు. కొంతకాలానికి ప్రతిరోజు అన్నదానం చేసే పూజారి పేదరికం పాలయ్యాడు. తినడానికి కూడా తిండి లేకుండా చాలా బాధపడ్డాడు. అప్పుడు అతని భార్య పక్క ఊరిలో ఒక ధనవంతుడైన వ్యాపారి ఉన్నాడని, అతను చేసిన పుణ్యాన్ని కొనుగొని డబ్బు ఇస్తున్నాడని చెప్పింది. పూజారికి ఇష్టం లేకపోయినా భార్య కోసం అంగీకరించాడు. మరుసటి రోజు వ్యాపారి వద్దకు బయలుదేరాడు. మార్గమధ్యంలో అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అతని వద్ద ఉన్న 4 రొట్టెలను తిందామని తీయగా ఒక కుక్క దాని పిల్లలతో అతని వద్దకు వచ్చి దీనంగా చూసింది.
వాటి ఆకలిని తీర్చి బాధపడిన పూజారి తన వద్ద ఉన్న 4 రొట్టెలను ఆ కుక్కలకే ఇచ్చేశాడు. నీరు మాత్రమే తాగి వ్యాపారి వద్దకు చేరుకున్నాడు. వ్యాపారి పూజారిని చూసి ఏం కావాలని అడిగాడు. పూజారి తన పుణ్యాన్ని కొనుక్కోమని అడిగాడు. వ్యాపారి తన దివ్య దృష్టి గల భార్యను అడిగాడు. ఆమె పూజారి వచ్చే దారిలో ఆకలితో ఉన్న 4 కుక్కలకు 4 రొట్టెలను ఇచ్చి పుణ్యం సంపాదించాడని చెప్పింది. ఆ పుణ్యాన్ని కొనుక్కోమని సూచించింది. వ్యాపారి బయటకు వచ్చి ఆ పుణ్యాన్నే కొనుక్కుంటానని చెప్పాడు. పూజారి ఆశ్చర్యపోయి తాను రొట్టెలు ఇచ్చినప్పుడు ఎవరూ చూడలేదని ఎలా తెలిసిందని అడిగాడు. తన భార్య దివ్య దృష్టితో చూసిందని వ్యాపారి చెప్పాడు. వ్యాపారి ఆ 4 రొట్టెలు ఎంత బాగున్నాయో అంత బరువు గల వజ్రాలు బంగారాన్ని తూకం వేసి ఇస్తానని చెప్పాడు. త్రాసులో ఒకవైపు రొట్టెలను మరొక వైపు వజ్రాలు బంగారాన్ని ఉంచాడు. ఎన్ని వజ్రాలు బంగారం ఉంచినా రొట్టెలున్న త్రాసు ఏమాత్రం పైకి లేవలేదు. వ్యాపారికి అర్థం కాలేదు. పూజారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తాను చేసిన పుణ్యం ఎంత గొప్పదో అతనికి తెలిసింది. అన్ని వజ్రాలు బంగారం కన్నా తన పుణ్యమే గొప్పదని తెలుసుకున్నాడు. వ్యాపారితో నా కళ్ళు తెరుచుకున్నాయి, నా పుణ్యాన్ని నేను మీకు అమ్మను అని చెప్పి అక్కడి నుండి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. అతను కుక్కలకు రొట్టెలు పెట్టిన చోట అలసిపోయి కూర్చున్నాడు. అప్పుడే అతని పక్కన ఒక మూట కనిపించింది. దానిని తెరిచి చూడగా అందులో విలువైన వజ్రాలు బంగారము కనిపించాయి. ఆ భగవంతుడే తనకు ఆ ధనాన్ని ప్రసాదించాడు అని సంతోషంగా ఇంటికి చేరుకుని భార్యకు జరిగిందంతా కూడా చెప్పాడు. అప్పటి నుండి వారు ఇంతకు ముందులాగే అందరికీ అన్నదానం చేస్తూ సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. పరమేశ్వరుడు నారదుడితో ఇలా అన్నారు. నారద, చూశారు కదా, ఎవరైతే ఆకలితో ఉంటారో, ఎవరైతే కష్టాల్లో ఉంటారో అలాంటి వారికి నిస్వార్థంగా చేసిన దానం వల్ల ఎక్కువ పుణ్యం లభిస్తుంది. దానం అనేది నిస్వార్థంగా చేయాలి. ఏదో ఒకటి ఆశించి మనం ఎంత దానం చేసినా అది స్వార్థమే అవుతుంది. నిజమైన దానం అనేది ఆకలితో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా చేసే సహాయం. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, ధన సంపాదన పెరగాలని ఆశపడుతూ ఉన్నారో వారు చక్కగా ఆదివారం రోజు రాత్రి పడుకునే ముందు ఒక రావి ఆకును తెచ్చుకోండి. ఎందుకంటే రావి ఆకుకు ధన సమస్యలను తొలగించే శక్తి ఉంది. రావి ఆకుకు మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలిగే అతీత శక్తులు ఉన్నాయి కనుక ముందు ఒక రావి ఆకును తీసుకోండి. మీకు రావి ఆకు దొరకపోతే ఉమ్మెత్త ఆకు ఉంటుంది కదా, ఆ ఆకుతో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఉమ్మెత్త ఆకుకు కూడా మన జీవితాలను మార్చేసే శక్తి ఉంది కనుక ముందు రావి ఆకును కానీ లేదా ఉమ్మెత్త ఆకును కానీ తెచ్చుకొని పసుపు నీటితో శుభ్రం చేయండి. పూటే తెచ్చి పక్కన పెట్టుకోండి. రాత్రి పడుకునే ముందు మళ్ళీ ఈ ఆకును తీసి ఆకు మీద ముందు ఒక 1/2 స్పూన్ పసుపును వేయండి. ఎందుకంటే పసుపు లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థం. పసుపుకు నెగటివ్ ఎనర్జీని తొలగించి ధనాన్ని ఆకర్షించే అద్భుత శక్తులు ఉన్నాయి కనుక పసుపు వేయండి. ఆ పసుపులో కొంచెం చిటికెడు ఆవాలు కూడా వేయండి. ఆవాలు కూడా అతీత శక్తులను కలిగి ఉంటాయి. ఆ తర్వాత 2 లవంగాలను ఈ ఆకులో వేయండి. లవంగాల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. లవంగాలు, ఆవాలు, పసుపు ఇవన్నీ కూడా లక్ష్మీదేవిని ఆకర్షించే పదార్థాలు కనుక వీటన్నిటినీ కూడా ఆకులో వేసి తర్వాత ఆ ఆకును తీసుకుని వెళ్ళి మీ వంటగదిలో గ్యాస్ పై కింద పెట్టండి. పెట్టే ముందు గ్యాస్ పై కింద ముగ్గు వేసి పెడితే మంచిది. రాత్రి పడుకునే ముందు ఇలా గ్యాస్ పొయ్యి కింద ఆకులు ఇవి వేసి పెట్టడం వలన తప్పనిసరిగా మీకు ఉండే ఎలాంటి ధన సమస్యలైనా సరే పోతాయి. తెల్లవారేసరికల్లా మీరు శుభవార్తలు వింటారు. ఇలా పెట్టిన ఆకును 48 గంటల తర్వాత అంటే మంగళవారం రాత్రి కానీ లేదా బుధవారం పొద్దున కానీ మురికి కాలువలో పడేస్తే సరిపోతుంది. కనుక మీరు కూడా ఆదివారం రోజు రాత్రి గ్యాస్ పొయ్యి కింద ఈ ఆకును పెట్టి సిరి సంపదలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.